హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాననమాట. సో, మా అమ్మ వాళ్ళ ఇల్లు అనేది ఎలా ఉండిద్దనేది నేను మీకు ఈ వీడియోలో హోమ్ టూర్ చేసి చూపిస్తాను. సో, కొంచెం క్లమ్జీగానే ఉండేది. ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళకేం చెప్పలేదు. సో, సడన్‌గా వచ్చాను. సో, మా ఇల్లు అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో, ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇల్లైతే ఎలా ఉండిద్దో నాకు తెలీదు. సో, మా పిల్లలైతే మిస్ చేసుంటారు ఈ పాటికి. సో, నేనైతే మా హౌస్ ఎలా ఉంది అండ్ నా స్వీట్ మెమరీస్ అన్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో. ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫైనలీ మా ఇంటికి వచ్చేసాం అనమాట. సో ఇదే మా హౌస్ అండి. సో మా హౌస్ అండ్ లొకేషన్ వచ్చేసి మాది రాజవరం, కోయిలగూడెం మండలం అండి. సో మా హౌస్ అండ్ ఇదే. సో చెప్పాను కదండి ఎక్కడెక్కడ మెస్సీగానే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మా కిచెన్ చూపిస్తానండి. సో ఇదే మా కిచెన్ అనమాట. మా మమ్మీ ఇంకెక్కడెక్కడ అలా వదిలేసింది. సో ఇదే మా హౌస్, మా కిచెన్ అనమాట. సో మా బెడ్రూమ్ చూపిస్తాను. ఎస్, ఇది మా బెడ్రూమ్ అనమాట. అండ్ నా ఫేవరెట్ ప్లేస్ అంటే నేను ఎప్పుడు ఈ రూమ్లోనే ఉండేదాన్ని. చాలా ఇష్టం నాకు ఈ రూమ్ అంటే. ఎప్పుడు బైబిల్ చదువుకుంటా అండ్ నా వాక్యాలు చాలా ఉంటాయి ఇందులో. నేను మీకు చూపిస్తాను వీడియోలో ఖచ్చితంగా. అండ్ ఇది మా బీరువా అనమాట. సో ఇది నా ఫస్ట్ బీరువా కాదు, మా చిన్నప్పుడు ఉన్న బీరువా కాదు, ఈ మధ్య తీసుకున్నారనమాట. సో రీసెంట్గానే తీసుకున్నారు ఈ బీరువా. సో ఇందులో అయితే మొత్తం శారీసే ఉంటాయి. నేను కూడా కొన్ని శారీస్ మాత్రమే తీసుకెళ్ళాను. నా శారీస్, మా చెల్లి శారీస్ అండ్ మా మమ్మీ శారీస్ చాలా ఉంటాయి ఇందులో. అండ్ కింద వచ్చేసి మా డ్రెస్సులు, నా డ్రెస్ చాలా ఉంటాయి. అప్పుడు బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ డ్రెస్సులు చాలా ఉంటాయి. ఇంక ఇప్పుడైతే చాలా తగ్గించేసాను వేసుకోవడం. సో మా సిస్టర్ వాళ్ళు వేసుకుంటున్నారు, అందుకే ఇంక ఇక్కడే వదిలేసాను అనమాట. సో చాలా మట్టుకు డ్రెస్సులు. అండ్ నేను నీకు వాక్యాలు చూపిస్తాను అన్నాను కదా. సో ఇవన్నీ కూడా నాకు బైబిల్ క్విజ్లో వచ్చినాయి అనమాట. సో ఇవైతే ఒక అన్నయ్య ఇచ్చారు, నాకు ప్రైజ్ చేశారు మా అబ్బాయికి. అండ్ ఆయన కృప నీకు నిరంతరం ఉండను, చాలా మంచి వాక్యం. అండ్ తర్వాత వచ్చిన వాక్యాలు కూడా అండ్ బైబిల్ క్విజ్లో వచ్చినాయి అనమాట. నాకు చాలా ఇష్టం నాకు. అలాగే మా పాపది ఫ్రేమ్ చేంజ్ అయింది అనమాట, ఫోటో ఫ్రేమ్ బర్త్డేకి. సో నాకు మా ఇంటి దగ్గర చాలా మెమరీస్ ఉన్నాయి అనమాట. సో నా మెమరీస్ అన్నీ ఈ రూమ్లోనే ఉంటాయి. అండ్ ఇంకా అదే వాక్యాలు అనమాట. సో ఇవన్నీ కూడా నాకు ప్రైజెస్ వచ్చినాయి. అండ్ అలాగే ఈ రూమ్లో ఒక వాక్యం ఉండిద్ది, నా ఫేవరెట్ వాక్యం, మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇది నా ఫేవరెట్ వాక్యం అనమాట. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదను. అండ్ మా ఫేవరెట్ వాక్యం అది. తర్వాత నా టెడ్డీ బేర్ అండ్ మా సెల్ఫ్ మాత్రం చాలా మెస్సీగా ఉంది. ఇది నా ఏసీ. అసలు ఈ ప్లేస్ నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో ఈ బెడ్ మీద చాలా మెమరీస్ ఉన్నాయి నాకైతే. మా చెల్లి వాళ్ళతో కొట్లాడడం, ప్లేస్ సరిపోగా తోసేసుకోవడం. ఫేవరెట్ రూమ్ ఇదే అనమాట. సో మా ఫ్యామిలీ మాత్రం ఇక్కడే ఉండేవాళ్ళం. ఈ బెడ్ మాత్రం నాది, నా బెడ్ ఇది. నాకు చాలా ఇష్టం ఇది. చక్కగా చాలా కంఫర్టబుల్గా పడుకుంటున్నాను, ఒక్కదాన్నే పడుకునేదాన్ని. చాలా మిస్ అవుతాను నేను మమ్మీ వాళ్ళ హౌస్ని. కాకపోతే ఇదివరకు ఇక్కడే ఉండేదాన్ని. సో ఇప్పుడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి సో ఎప్పుడైనా ఒకసారి వస్తాం అంతే. అండ్ మా ఫ్రిడ్జ్ అసలు చాలా మెస్సీగా ఉంటుంది. నెక్స్ట్ వేరే రూమ్ చూపిస్తాను. అండ్ ఇది మా కిచెన్ అనమాట. మనకు అసలు సంబంధం లేని కదా ఇది. అసలు వంటనే చేయడం నేను ఆఫ్టర్ మ్యారేజ్, అది పిల్లలు పుట్టిన తర్వాత నేర్చుకున్నాను. సో మా బట్టలకి మాత్రం ఒక సపరేట్ రూమ్ ఉంటుంది, రోజువారీ బట్టలకి. సో ఆ రూమ్ చూపిస్తాను మీకు. ఇది మా టీవీ రూమ్ అనమాట. సో నాకంతా టీవీ ఎక్కువగా చూడను, మా పిల్లలు మాత్రం బాగా చూస్తారు. సో అదే కార్టూన్ ఛానల్స్ మాత్రం ఎక్కువ చూస్తారు అనమాట. బిఫోర్ మ్యారేజ్ అయితే మొత్తం మా ఫ్యామిలీ మొత్తం టీవీ దగ్గరే ఉండేవాళ్ళం. అప్పుడు చిన్న టీవీ అనమాట. సో ఒనిడా, ఇది సోనీ. ఇది ఆఫ్టర్ ఒక 5 years బ్యాక్ తీసుకున్నాం అంతే.
సో ముందైతే మాకు ఒనిడా టీవీ ఉండేది, చిన్న టీవీ అనమాట, అంటే కొంచెం పెద్దదే ఒనిడా టీవీ. అండ్ నేను నా మెచ్యూర్ ఫంక్షన్ ఆల్బమ్ తీపిస్తున్నానండి. సో మొత్తం పడేసింది మా మమ్మీ అయితే. సో ఇది నా మెచ్యూర్ ఫంక్షన్ ఫొటోస్ ఆల్బమ్ అనమాట. సో మా పిల్లలు అస్తమానం చూసి చూసి చింపేశారు. చాలా గ్రాండ్గా చేశారనమాట. సో నా ప్రతి అకేషన్ కూడా చాలా గ్రాండ్గా చేశారు. నా బర్త్డేస్ ఏంటి, అండ్ నా మెచ్యూర్ ఫంక్షన్స్ ఏంటి, అండ్ నా కోనీల ఫంక్షన్ కూడా జరిగింది. సో ఆ ఫొటోస్ నేను మీకు తర్వాత చూపిస్తాను. సో ప్రతిదీ కూడా చాలా గ్రాండ్గా జరిగింది నాకు ప్రతిదీ. అండ్ నా ఏ ఈవెంట్ అయినా సరే, మ్యారేజ్ ఏంటి, ఎంగేజ్మెంట్ ఏంటి, మా పాప బాబు బర్త్డేస్ ఏంటి, ఎవ్రీథింగ్ మా పేరెంట్స్ అనేది ప్రతి విషయంలో నాకు చాలా ఫుల్ సపోర్ట్గా ఉన్నారనమాట. సో వీళ్ళు మా తమ్ముళ్ళు అండ్ మా పెద్దనాన్న వాళ్ళు అండ్ మా మామి వాళ్ళు అండ్ మా అన్నయ్య వాళ్ళు వీళ్ళు అండ్ మా మమ్మీ మా డాడీ అండ్ అప్పుడు ఇచ్చిన స్టిల్స్లో అండ్ ఆ ఫొటోస్ అనమాట. నా ఫొటోస్ అయితే సూపర్గా వచ్చాయి అసలు. అప్పట్లో 2013 ఆగస్ట్ 7th అయిందనమాట నా మెచ్యూర్ ఫంక్షన్ డే అనమాట. సో రియలీ అకేషన్ అనేది చాలా అప్పట్లో ఏం తెలిసేది కాదు. సో ఇప్పుడంటే కొంచెం చాలా డిఫరెంట్గా చేస్తాను, కానీ అప్పట్లో కూడా మా మమ్మీ వాళ్ళు చాలా గ్రాండ్గా చాలా బాగా చేశారనమాట. సో నా అకేషన్స్ అయినా సరే, సో మమ్మీ వాళ్ళకి అంటే చాలా ఇష్టం. మేము ముగ్గురు అమ్మాయిలమైనా సరే ఇన్ విషయంలో కూడా మాకు తక్కువ చేయలేదనమాట. సో ఇది వచ్చేసి మా బట్టల రూమ్. మేము ముగ్గురు అమ్మాయిలం కాబట్టి సో అమ్మాయిలకి బట్టలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది బాగా పాతకాలం పెట్ట అనమాట. సో మా మమ్మీ అందుకే దాచింది. సో ఇందులో అయితే ఏం పెట్టట్లేదు, కానీ పెట్టె మాత్రం చాలా పెద్దది. అసలు మా ఒక 5గురు బట్టలు సరిపోతాయి ఇందులో, అంత పెద్ద పెట్టె అనమాట. సో పెట్టె అంటే ఎలా ఉండిద్దేమో నాకు తెలీదు. సో దీని డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉండిద్ది, డిఫరెంట్గా ఉండిద్ది. సో ఇది కొంచెం ఇరిగిపోయినట్టు ఉంది, అందుకే పక్కన పెట్టేసినట్టు అన్నారు, కానీ పెట్టె మాత్రం చాలా పెద్దది అనమాట. సో ఇదైతే మా బట్టల ట్రాక్ చాలా మెస్సీగా ఉంది, అందుకే నేను మీకు వీడియో క్లియర్గా చూపించలేదు. వీటి పక్క మా పిల్లల బట్టలు ఉంటాయి అండ్ పైన మా మమ్మీ శారీస్ అండ్ మా డాడీ బట్టలు అలా ఉంటాయి అనమాట. సో అన్నిటిలో తక్కువగా ఉండే మా డాడీ ఒక్కరే బట్టలు. మా అయితే ఒక 10 జతలు ఉంటాయి అంతే. మా అయితే దానికి త్రిబుల్ ఉంటాయి, 30-40 జతలు అలా ఉంటాయి అనమాట మా బట్టలు. సో ఈ సామాన్ అంతా మా మమ్మీ ఏదో పండగతో మళ్ళీ అక్కడ పెట్టిద్ది అనమాట. సో ఇదొక బెడ్డింగ్ ఏరియా అనమాట. సో ఇదైతే మా మెట్ల ల్యాండ్ సైడ్ మా హాల్స్ ఉంది, మెట్ల ల్యాండ్కి వెళ్ళేది అనమాట. సో ఇది మా మినీ గార్డెన్ అనమాట. సో మాకు ఆనపకాయ పాదు పెట్టినట్టుంది మా మమ్మీ, పైకి వెళ్ళిపోయినట్టుంది. సో సరే మనం మా డాబా పైన ఎలా ఉండిద్ది అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇవి స్టెప్స్ అనమాట. మా డాబా మీద నుంచి వ్యూ చూడడానికి అసలు అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. అండ్ మాది లాస్ట్ హౌస్ అండ్ చుట్టూరు పొలాలు అండ్ ఆ ప్లేస్ అనేది చాలా అమేజింగ్గా ఉంటుంది ఆ వాతావరణానికి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి అసలు అలా పైకి వెళ్తే ఉంటుంది, అసలు సూపర్గా ఉంటుంది. అసలు చుట్టూరు అండ్ ఇటు సైడ్ అంతా హౌసెస్ ఉంటాయి అండ్ ఇటు సైడ్ అంతా పొలాలే ఉంటాయి అనమాట. సో మొత్తం గ్రీనరీ. అసలు ఈవినింగ్ టైంలో అలా చల్లగాలి దగ్గరికి అలా పైకి వెళ్ళామంటే అసలు చాలా అదిరిపోయిద్ది. అసలు ఆ ప్లేస్ అనేది నాకు చాలా ఇష్టం. నేను ఈవినింగ్ టైం అయితే చాలు, ఇంకా పైకి ఎక్కేసి అలా చైర్ వేసుకుని అలా కూర్చుంటాను చాలాసేపు వరకు. సో నా ఫేవరెట్ ప్లేస్ అనమాట.